బ్రేకింగ్ న్యూస్ మై డియర్ డాడీ అంటూ తన తండ్రికి లేఖాస్త్రం సంధించింది. ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ను పెంచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయం అంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఆమె ప్రస్తుత రాజకీయ అడుగులు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె నాయకత్వం వహిస్తున్న తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. తెలంగాణ జాగృతికి 30 అనుబంధ సంఘాలను ఆవిడ ప్రకటించారు. సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసి టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని ప్రకటించారు కవిత. జాగృతిలో బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్స్ కు కూడా నియమించబోతున్నట్టుగా తెలిపారు. సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు కవిత. ఇకపై సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు. సో కవిత పొలిటికల్ ప్లానింగ్ అసలు ఎలా ఉండబోతోంది, అసలు కవిత ఫ్యూచర్ ఏంటి అనే దానిపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాము కవిత తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారు. ఆ సంస్థ బలోపేతం దిశగా కూడా ఆవిడ ముందడుగులు వేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఫ్యూచర్ లో ఆవిడ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది అని అనుకోవాలా? పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయి, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ గతంలో చిట్చాట్లో కవిత తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటపడింది. ఇది రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన కవిత అంతే స్థాయిలో స్పందించారు. తన తండ్రి దేవుడు, కానీ ఆయన చుట్టూతా దయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్య పెను ప్రకంపనలు సృష్టించింది. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. అయితే ఇప్పటికే దీనిపైన ఎవరు కూడా బహిరంగంగా స్పందించవద్దంటూ కేసీఆర్ చెప్పారు. దాంతో అటు పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా గప్చుప్గా ఉన్నారు. కానీ కవిత మాత్రం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే వస్తుంది. గతంలో తను వేరే పార్టీ పెడుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారంటూ ఖండించిన కవిత ఇటీవల ఆమె పైన అనేక రకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ పెట్టబోతుంది. తెలంగాణ జాగృతిని విస్తృతపరిచి దాన్ని బలోపేతం చేస్తూ దాంతో సత్తా చాటాలని భావిస్తుంది. ఈ రకంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల తెలంగాణ జాగృతి కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేస్తుంది. నిన్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అటు సింగరేణి కార్మిక సంఘాలతో ఆమె భేటీ అయ్యారు. కొత్తగా సింగరేణి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ అక్కడ కమిటీలు కూడా వేయడం జరిగింది. తెలంగాణ జాగృతి ద్వారా తన సత్తా చాటాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా తన దారి తాను చూసుకుంటాననే సంకేతాన్ని అటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఇవ్వడానికే ఆమె సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు కవితతో రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, అట్లనే అటు లీగల్ సెల్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు ఇద్దరు కూడా చర్చలు జరిపారు. చర్చల్లో కూడా చాలా స్పష్టంగా తన వైఖరిని అటు కేసీఆర్కు తెలియజెప్పండి అంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టుంది. ఎవరికైతే సమప్రాధాన్యత దక్కడం లేదని మొదటి నుంచి కూడా కవిత భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోతే తన పవర్ ఏంటో చూపిస్తానంటూ కూడా తేల్చి చెప్పినట్లుగా సమాచారం. దానిలో భాగంగానే అటు తెలంగాణ జాగృతిని విస్తృతపరచడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అట్లనే బీఆర్ఎస్లో ఎవరు కూడా తీసుకొని బీసీ నినాదాన్ని, సామాజిక తెలంగాణ నినాదాన్ని తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ జాగృతిలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ద్వారా వాళ్ళల్లో తనకు బలం పెంచుకునే దిశగా కవిత అడుగులు వేస్తుందనే అటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిన్న జరిగిన అటు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి కసరత్తు కూడా ఆమె ముందే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. దానికి భిన్నంగా కొత్తగా కమిటీలు వేసి ఇంకా రాబోయే సింగరేణి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. అంతేకాకుండా అటు బీజేపీ నేతలు కావచ్చు, ఇతరత్ర కొన్ని పార్టీల నేతలు కూడా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. జూన్ 2వ తారీఖున కవిత పార్టీ అనౌన్స్ చేస్తుందనే విమర్శను కూడా వాళ్ళు చేస్తున్నారు. అనౌన్స్ చేస్తుందంటూ వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కానీ దీనిపైన ఎక్కడా కూడా కవిత స్పందించలేదు. కానీ
తగిన సమయంలో తగినట్లుగా తాను రియాక్ట్ అవుతానన్నట్లుగా ఆమె వైఖరి కొనసాగుతుంది. ఇప్పటిదాకైతే తండ్రి కేసీఆర్తో కానీ అన్న కేటీఆర్తో కానీ భేటీ కాలేదు. కేవలం అటు తండ్రి తరపున రాయబారంకి వచ్చిన దామోదర్రావు, గండ్ర మోహన్ రావుకి ఇద్దరికి కూడా ఆమె తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయిలో బలోపేతం చేసిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కవిత సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే అటు కవిత చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా తనను తాను నిలబెట్టుకునే విధంగానే ఆమె అడుగులు ఉండబోతున్నాయి. త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది, సంచలన ప్రకటన అంటూ కవిత తరపు కొంతమంది అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.